సరే, ఇప్పుడు మీరు ఎన్ని కుటుంబాలు ఉంటారు అక్కడ? చాలా మంది ఉన్నారు. ఎక్కడ? కొడకూడ రోడ్ అంటారు కదా, కోటగుట్ట పోతంగా రోడ్డు సాయిగుట్ట అంటారు ఇక్కడ. అక్కడ ఉన్న కీర్తినగరం ఎటుంటది, జాండాల కాంచి ఇట్లా వస్తే ఇండ్లు జంగాలు చాలా ఉన్నాయి. ఇది జంగాల వల్ల బుడిగ బుడగ జంగాలు అంటారు. ఓకే ఓకే. ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇక్కడ, మళ్ళీ ఊకే రాము. అంటే మీరు పుట్టి పెరిగింది ఇక్కడేనా? ఇక్కడనే సూర్యాపేట మొత్తం కూడా ఇన్నాళ్ళు కొత్త బస్ స్టాండ్ దిగినాం ఇక్కడ సతల చెరువుకి. అంటే మీ మోడసంది సూర్యాపేట వాళ్ళేనా? సూర్యాపేటలో పుట్టినాం, సూర్యాపేటలో పెరిగినాం, కానీ ఇక్కడ ఎప్పుడు రాము. బుడిగ జంగాలు బుడగ జంగాలు అంటే మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉండరు ఎవరన్నా? ఎవరు ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ మళ్ళీ చదువుకున్న వాళ్ళు కూడా చదువుకుర్రు, ఏం రావట్లేవు అని ఇక బేరాలు తీసుకొని బతుకుతున్నారు. ఏం బేరం చేస్తారు? మంచాలు వెళ్తారు, గ్యాసులు చేస్తారు, మళ్ళా జిప్పులు వేస్తారు. అదే మూడే. అంటే ఒక్కరు కూడా చదువుకున్నారు దాంట్లో? పిల్లలు ఇప్పుడు చదువుకుంటారు, ఇప్పుడు పుట్టిన పిల్లలు చదువుకుంటారు. మీకు ఆధార్ కార్డు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నాయి, బియ్యం కార్డు. ఓటర్ కార్డు ఉందా? ఓటు ఉందా? ఉంది. ఎక్కడ వేస్తారు ఓటు మీరు? ఇంకా మన కూడా లేదు, బడి లేదు, పెద్ద బడి కోట అలా వేస్తాం. అంటే మీకు భూములు ఆస్తులు ఏం లేవు నాన్న, కానీ ఇండ్ల స్థలాలు ఉన్నాయి. చెప్తే ఇళ్ళ స్థలాలు ఉన్నాయా? ఇండ్ల స్థలాలు ఉన్నాయి, కానీ ఆ ఇండ్ల స్థలాలు కూడా ఇండ్లు లేవు మాయా. అంటే స్థలం ఇచ్చారు గవర్నమెంట్? గవర్నమెంట్ మాకు అసలు కొడుకోళ్ళ గవర్నమెంట్ ఇండే రాలే. మీకు ఇంటి స్థలాలు గవర్నమెంట్ ఇచ్చిందా అంటున్నా? కానీ ఇండ్లు రాలే ఇంకా. ఇంటి స్థలం గవర్నమెంట్ ఇచ్చిందా అంటున్నా? కాదు, సొంతం. అప్పుడు మా మామూలు ఓ అంటే పూర్వం నుంచి 1000 రూపాయల కుంట, 800, 900 కుంట కాంచి కొనుక్కురంట. అప్పుడు గుంట స్థలం అట్లా 1000 రూపాయల లెక్క కొనుక్కురంట అప్పుడు. అంటే దాంట్లో ఏమైనా ఇల్లు వేసుకురా? ఇండ్లు అదే గుడిసెలు మా కట్టుకున్న వాళ్ళకి. అప్పుడు ఒకసారి పోషాల రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఇండ్లు ఇచ్చారు మాట, గవర్నమెంట్ ఇండ్లు. ఆయన ఇందరమ్మ ఉండేప్పుడు ఆ ఇండ్లు ఇచ్చారు. మళ్ళీ అప్పటికి ఇప్పటికి ఇండ్లు లేవు. కరెంటులు, బస్సులు, అంకడ నుంచి అంత దింపి పెడతాడు ఇక. అంటే అంటే ఒక్కరు కూడా చదువుకున్నారు మీ దాంట్లో? చదువుకుంటారు సార్. ఇప్పుడు పుట్టిన పిల్లలు చదువుకుంటారు. కొడపళ్ళ బండ్లకి వెనకడ చదువుకున్న వాళ్ళు లేరు. మీ ఇద్దరు చదువు రాదా? చదువు రాదు, ఫోన్ నెంబర్ కూడా తెలియదు. ఫోన్ నెంబర్ కూడా తెలియదు. మా ఏమైనా ఫోన్ నెంబర్ కొడుకులు ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి కొడతాం, వాళ్ళకి ఇస్తాం. అంటే మీకు ఏమన్నా పెన్షన్లు ఇట్లా వస్తున్నాయా? మాకు రావట్లేవు నాన్న, ముసలోళ్ళకి వస్తున్నాయి, కొడకోళ్ళ వస్తున్నాయా? మాకు రావట్లేవు. మీకు రావు కదా పెన్షన్? మాకు రావు. ముసలోళ్ళకైతే వస్తున్నాయి పింఛన్లు, ఫ్రీ బియ్యం వస్తున్నాయి. ఓకే, కానీ మీకు ఎంతమంది పిల్లలు? నీకు? నాకా 2 కొడుకులు, 1 బిడ్డ. నీకు? వాళ్ళు బడికి పోతారు ఇప్పుడు? పోతురు. ఏం చదువుతారు? చిన్న చిన్న పిల్లలు బేరం చేసుకుంటారు. 2 కొడుకులు బేరం చేసుకుంటారు. వాళ్ళ వయసు ఎంత? అంటే వాళ్ళు కూడా బడికి పోవట్లేరా? మనవాళ్ళు మనవరాళ్ళు పోతారు. ఓకే, మీరు మంచిగా పిల్లలు చదివించండి. బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలు 2-3 కొట్టానా బడికి తోలుతున్నాం, కానీ అప్పుడు కొడుకులు పోలే బడికి. సరే, మీకేమైనా విషయాలు ఉన్నా కానీ మీ కలెక్టర్ గారి దృష్టి తీసుకోండి, జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి. అక్కడ గట్టి చూడయ్యా, ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు, కలెక్టరేట్. మరి అక్కడ అందరు కలిసి ఒకసారి కలెక్టరేట్ మీ సమస్య చెప్పొచ్చు. రారంట మా వాళ్ళు, వద్దులేసి మీటింగ్ పెడితే పోతారు. అంతా మీటింగ్ పెడితే పోతారు. అక్కడనే ఇండ్లు గుట్టకాయ మాయి. సరే సరే, ఓకేమా. తండ్రి ఉంటే ఇండలో చెప్తే మా ఆఫీస్ ముందర కూర్చుంటే ఒక ఇంట్లో 2 మాయ అల్లాడుతున్నాం. ఇండ్లు ఉన్నోళ్ళు మంచిగుంటారు, ఇండ్లు మాయ అల్లనే కిత వర్షాలు కుడిచి ఎలకలు, తేళ్ళు అవన్నీ వస్తున్నాయి ఇండలోకి. ఏం చేయాలి? మొత్తం ఎన్ని కుటుంబాలు రాడా? ఉన్నోళ్ళు ఉన్నారు మాయ, ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ లేని వాళ్ళమే ఇట్లా పడకదు. ఉన్న వాళ్ళైనా ఎన్ని కుటుంబాలు ఉన్నారు? బాగానే 300 కడప దాకా ఉంటుంది. 300 కడప ఉంటుందా? మరి అందరూ ఒకసారి సమావేశం కాగలుగుతారా? మీరు అందరూ ఒకేసారి సమావేశం కాగలుగుతారా? కారు మా దాంట్లో 2 పార్టీలు ఉన్నాయి. మా దాంట్లో కూడా 2 పార్టీలు అంటే ఉండని, మీ సమస్యలు చెప్పుకోవటానికి అంటున్నా. మా సమస్య ఉన్నది ఒక బాగానే 50 బ్యాచ్లు దాకా వెళ్తారు. కొంతమంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు, కొంతమంది ఉట్టి వాళ్ళు ఉన్నారు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు. ఉంటే మంచిదే. ఇప్పుడు దేవుడు నమ్ముకోవడం అంతా మంచిదే, కానీ మంచిగా బతకాలి, మంచి గౌరవం ఉండాలి. కానీ మీ సమస్యలు ఏమైనా ప్రభుత్వం తీసుకుపోవడానికి మీరందరూ కూడా ఒక సమావేశం అయ్యి ఒక దరఖాస్తు చేసుకొని మీరు జిల్లా కలెక్టర్ గారికి కానీ, జిల్లా మంత్రి గారికి కానీ, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ మీరు ఒక వినతి పత్రం ఎప్పుడు ఇచ్చారా? మరి ఇప్పుడు ఇస్తారా? ఇప్పుడు మేము ఇస్తామని ఒప్పుకుంటామని వాళ్ళు వస్తారో రారు, మేమిద్దరు ఒప్పుకుంటే అవుతుందో సార్. ఆడిపోతే. ఏం పేరు నీ పేరు? నా పేరు భాగ్యమ్మ. ఇంటి పేరు ఏం పేరు? తుర్పాటి భాగ్యం. నీ పేరు? బక్కన్న. చెప్పాలి ఉన్నది చెప్తారు, టీవీలలో, బీపీలలో, పేపర్లో పడతాయి. ఓకే, అంతే. సరే.